జగన్ హాయం కంటే ఈ హాయంలోనే చంద్రబాబు హాయంలోనే వ్యవసాయం బాగుంది అని కొంతమంది అంటున్నారు. ఏంటి వాస్తవం? ఎట్టంటారు? ఇప్పుడు రైతు జగన్మోహన్ రెడ్డి 27,000 అమ్మిన వడ్లు ఇప్పుడు 18,000 అమ్ముతున్నాయి. ఒక రైతు పంటలో లేవు, ఏది ఎక్కువ పంటల రైతు అనేవాడు నాశనం అయిపోయినాడు. ఇప్పుడు ఉండే వడ్లని ఎవరు కొనాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పెట్టుకునే ఆడ అయిపోయి ఈ గవర్నమెంట్ ఏంది, ఇదేంది, ఎన్ని అబద్ధాలు చెప్పి ఏ విధంగా వచ్చారు. ఇదిగో అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు. అమ్మఒడి ముగ్గురికి ఇస్తామంటే ఆ ముగ్గురు వాళ్ళకి వేసారు, తీసిన వాళ్ళు సగం తీసేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 8,000 కోట్లు లెక్క చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిండేది అలా 6,000 కోట్ల ఎంతో ఉంటుంది కరెక్ట్గా. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎవరికి వచ్చింది? ఒకటి పడితే ఒకటి పడదు, ఒకటి పడితే ఒకటి పడదు. అసలు రాని వాళ్ళు చాలా మంది. గ్యాస్ అంతా ఒకటే. వడ్లునే చెప్పాం, అంత దరిద్రంగా ఉంది. కానీ జనం ఎట్ట నమ్మేశారు, ఏం చేశారు? అన్ని ఇచ్చేసాం, పథకాలు దాదాపుగా అయిపోయినాయి అని అంటున్నారు. చెప్తా కొడతారా? మాట కనుక వచ్చి నాయకులు చెప్తే కొడతారా కొట్టరా? ఇచ్చేవాళ్ళంటే జనాలు తెలుసు. ఇప్పుడు ఒక నాయకుడు రాజకీయ పార్టీ పరంగా మాట్లాడబడలే, ప్రతి జనానికి తెలుసు ఏంటి మనకి ఏం వస్తున్నాయా, ఎవరు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమి వచ్చినాయి, ఇప్పుడు ఏం వస్తున్నాయా అన్నీ తెలిసిపోద్ది. వాళ్ళు మనం చెప్పేది ఏంది? ఎవరికైనా ఆ బాధ కలిగినప్పుడే వాళ్ళకి తెలుసు ఆ బాధ. మీ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ఇంటింటికి వచ్చారు? మా కూటమి ఎమ్మెల్యే రాలేదు, నాయకులు తిరిగారా? ఏదో ఎమ్మెల్యే రాలా. మాది ముంగమూరు, నేను ఎంపీటీసీ, ముంగమూరు. ఊరిలో తిరిగి ఏమి వచ్చినాయని వాళ్ళు ఫోటో తీసుకొని ఏదో వాళ్ళ ఇల్లు తిరిగిపోయారు. అది మళ్ళీ అవతల ఇళ్ళకి కూడా బాగుంది. ధైర్యంగా ఎమ్మెల్యే అందరూ ప్రతి ఇంటికి తిరుగుతున్నారని చంద్రబాబు గారు చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు పేపర్లో, టీవీలు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఇట్లాంటి చెప్తే ఎవడా ఎమ్మెల్యే వచ్చి ఇంటికి ఆడిపోతాడు, పోతే మధ్యలో వెలిసిపోవాలని. మా ఊరికి మా ఎమ్మెల్యే రాలా, కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాలా. దీనికోసం రాలేదంటారు? అంటే అందరూ చేస్తా ఉన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇలా ఇక్కడ తిరగట్లేదు. ఆ నాయకులు అయినా ఆ ఎమ్మెల్యేలు అయినా చెప్తాడు నేనేమి తిరిగాను అయ్యిందని. తెలుసు కదా, మేము చూస్తుంటాం కదా ఎక్కడ తిరుగుతున్నారు. కాకపోతే సోజ చెప్పాలి కదా, పైకి ఇల్లు తిరిగామని నాయకులు చెప్తే నాయకులు తిరుగుతారండి. మేము తిరిగితే ఒక్కరు అడిగిన వాళ్ళు లేరు, ఇది మాకు రాలేదు, అడగకపోతే మా దగ్గర కాగితం ఉంది, ఇదిగో ఇది ఇచ్చిందా లేదా, అసలు అడిగేవాడే లేడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోయేది? ఏమొచ్చిందని చెప్తే వీళ్ళు పోతారు. ఎలక్షన్ టైంలో కూటమి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు? అన్ని పథకాలు, ఇదిగో అదే వస్తుంది, 1,500 వస్తుంది ఇంటింటికి, అమ్మఒడి, అది 50 సంవత్సరాలు పింఛను, ఇంటింటికి ఆడబోసి 15,000, ఈ గ్యారెంటీలు బ్రహ్మాండంగా చెప్పారు కదా. ఇప్పుడు అడుగుతుంటే ఏమంటారు? అడిగితే ఎవరు అడుగుతారు? ఇప్పుడు మనకి ఆ సమయం ఇస్తేగా చెప్పేదా? అది కాదు, మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు జనం చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపు జైలుకి వెళ్ళిపోతున్నారని వార్తా ఛానల్స్ లో 2-3 రోజుల నుంచి సంవత్సరాలు ఇంకా వ్యతిరేకత పోయి మంచి ఇంకా సానుభూతి వస్తుంది. కానీ ఒక నాయకుడు మంచిగా చేసిన ఏడకపోతారు, 2 సంవత్సరాలు పెడతారు జైల్లో, పెడతారు. పెట్టిన వాళ్ళు రారా? మరి కొన్ని ఛానల్స్ లో ఏంటి డబ్బులు కట్టలు జగన్ ఇంట్లో ఉన్నాయి, ఆ ప్యాలెస్ లో దాచాడు అండర్ గ్రౌండ్ లో గోల్డ్ అని అంటున్నారు. అదే పని చెప్పింది అబద్ధం చెప్పి చెప్తా ఉంటారు. అది ఆ ఛానళ్ళు, ఆ వ్యవహారం, అది ఎలాగో జనాలు దాంతోనే బతుకుతున్నారు వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ జనానికి బాగా అర్థమవుతుంది, జనమే రేపు చెప్తారు. ఎందుకు అంటే అయిపోయా 1.5 సంవత్సరం, ఇంకా 3 ఏళ్ళు ఆయన ఏమి ఆడుస్తారు? 3 ఏళ్ళు ఇప్పుడు ఏడవ నీకు ఏమి ఆడుస్తారు? అదేమంటే అప్పులు 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 అని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు చేసే అప్పులేందా? నాడు పాలన గ్యారెంటీగా ఉంటే అప్పులు చేసినా సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి కూడా చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారండి అభివృద్ధి? ఎక్కడ ఏముంది? అంతలో రోడ్లు మాయరే, ఏ రోడ్లునే ఎట్లే ఉన్నాయి. అదేమి ఎదగదీసి వేసింది లేదు, పాడు ఆ డబ్బంతా ఎడిపోతుందో, ఇది లేదు అది లేదు. అభివృద్ధి అంటున్నారు. ఇంకో మాట 70,000 కోట్లు ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు? అభివృద్ధి అంతా అదే ఎక్కడది అభివృద్ధి అంటే ఎక్కడని? నిన్నగా మొన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు, పెట్టుబడులు వచ్చేస్తున్నాయని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చెప్పేదంతా అదే, 20,000 ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 4 సంవత్సరాలు అయింది, కనీసం 5,000, 4,000 కాదు 2,000 అని ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి సచివాలయాల్లో 1,30,000 ఉద్యోగాలు గవర్నమెంట్ వాళ్ళు భవిష్యత్తులు వచ్చినాయి. కానీ ఇప్పుడు అసలు వీళ్ళు ఒకటన్నా ఇచ్చాడా? ఏదో డిఎస్ అన్నారు, ఇంకా అది కూడా పరిష్కారం కాలేదు కదా. ఏది అయింది కాలేదు కదా. అంత దరిద్రంగా ఉంటే ఎవరైనా చెప్తారు.